హలో గాయస్, స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ లేకుండానే వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒక 5 కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన తోటకూరని, లేత ఆకులండి 2 కట్టలు తెచ్చుకున్న పెద్దవి, సన్నగా తరిగి 3-4 టైమ్స్ కడిగి కడాయిలో తోటకూర వేసేసేయాలి. తర్వాత రాళ్ళ ఉప్పు వేసి, కొంచెం పసుపు వేసి మూత పెట్టించుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టకపోయినా మగ్గిపోతుంది, లేత ఆకు కదా. అలా కలిపేస్తే కూరని కింది కళాయిలో ఉల్లిపాయలు అని ఆకుకూర కలిపేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ వాటరు ఎగిరిపోయేంత వరకు మనం ఈ తోటకూరని వండుకోవాలి. లేత ఆకులు కదా, తొందరగానే ఉడికిపోతాయి. మేము పల్లెటూరులో మా పొలం మీద ఇలాంటి ఆకుకూరలు ఉంటే అసలు పొయ్యి వెలిగించి ఆకుకూర వేసేసి డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసేసి వండుకునేవాళ్ళు. ఇలా రోజు ఆకుకూరలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ట్రై